ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ నెట్ డిసెంబర్ 2024 సంవత్సరం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎగ్జామ్ డేట్‌కి ఎగ్జాక్ట్‌గా మనకి 60 డేస్ టైం మాత్రమే ఉంది. ఈ 60 రోజుల్లో మన యొక్క ఎగ్జామ్‌ని క్లియర్ చేయగలమా లేదా? క్లియర్ చేయాలి అంటే మనం ఏ విధంగా చదవాలి? ఏ విధంగా చదివితే మన యొక్క ఎగ్జామ్ క్వాలిఫై అవుతాం అనేది ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. క్లియర్‌గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ నుంచి సిఎస్ఆర్ నెట్ లైవ్ సైన్స్ ఆన్లైన్ కోచింగ్ ఉంది. ప్రెజెంట్ షార్ట్ టర్మ్ బ్యాచ్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మేము క్లాసెస్‌లో ఉంటాం కాబట్టి మీరు డైరెక్ట్ కాల్ చేస్తే కొంచెం మేము అంటే లిఫ్ట్ చేయలేము. సో, ప్రాపర్‌గా రెస్పాన్స్ ఇవ్వలేము. కాబట్టి మీరు నాకు వాట్సాప్ చేసినట్లయితే మా ఫ్రీ టైమ్‌లో మీకు రీకాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఫస్ట్ డెమో క్లాసెస్ విని నచ్చితేనే ఈ యొక్క కోచింగ్‌లో కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ మీకు డెమో క్లాసెస్ నచ్చకపోతే అక్కడితో ఆగిపోవచ్చు. సో, కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అయితే ఇక టాపిక్‌లోకి వచ్చేసి సిఎస్ఆర్ నెట్ డిసెంబర్ 2024 సంవత్సరం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. మన డిసెంబర్ 30వ తారీఖు వరకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఉంది. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే అంటే మీరు ఎంఎస్‌సి ఫస్ట్ ఇయర్ లేదా ఎంఎస్‌సి సెకండ్ ఇయర్ లేదా బీఫార్మసీ ఫైనల్ ఇయర్ లేదా ఫార్మా-డి ఫైనల్ ఇయర్ లేదా అంటే ఎంఫార్మసీ సో, ఇలాంటి కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరూ ఈ యొక్క ఎగ్జామ్‌కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకొని మీరు అప్లై చేసుకోండి. అయితే ఇక్కడ సిఎస్ఆర్ నెట్‌కి సంబంధించిన లైఫ్ సైన్సెస్ కావచ్చు. అంటే మనకి సిఎస్ఆర్ నెట్‌లో 5 రకాల పేపర్స్ అనేవి ఉన్నాయి. లైఫ్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్స్ అండ్ ఎర్త్ అండ్ ఓషనోగ్రఫీ ఇటువంటి అంటే ఇంకో ఫిఫ్త్ పేపర్ ఒకటి ఉందన్నమాట. సో, మొత్తం మనకి 5 రకాల పేపర్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నా సరే ఒక్కొక్కటి ఒక్కొక్క కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే క్వెషన్స్ అంటే ఇప్పుడు లైఫ్ సైన్సెస్ చూసుకుంటే ఎక్కువ చాయిస్ ఉంటుంది. కెమికల్ సైన్స్‌లో కొంచెం తక్కువ చాయిస్ ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్కలా ఉంటుంది. సో, ఒకసారి దీనికి సంబంధించిన దాన్ని ఒకసారి మీరు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ప్రధానంగా ఇక్కడ లైఫ్ సైన్సెస్ చూద్దాం అండ్ రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా నేను స్ట్రాటజీ చెప్తాను. కాబట్టి నాకు లైఫ్ సైన్సెస్ చెప్తున్నారు. నేను కెమికల్ సైన్సెస్ చదువుతున్నాను. లేకపోతే నేను ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అవుతున్నాను. మ్యాథమెటికల్ సైన్స్ ప్రిపేర్ అవుతున్నాను. సో, ఇలా అనుకోవద్దు. ఎవరికైనా ఇది కామన్ స్ట్రాటజీ అనమాట. సో, సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్‌ని 60 రోజుల్లో ఎలా క్లియర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యొక్క ఎగ్జామ్‌ని క్లియర్ చేయాలంటే మీకు ఫస్ట్ సిలబస్ పట్ల మీకు ప్రాపర్‌గా ఐడియా ఉందా లేదా చెక్ చేసుకోండి. సో, మీరు వెబ్‌సైట్‌కి వెళ్లి మీకు సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్‌ని డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ మొత్తం ఒకసారి చూడండి. సిలబస్ అంతా చూసిన తర్వాత మీకు ఐడియా రాలేదు. అంటే అంటే ఇది నాకు ఏం అర్థం కావట్లేదు అనిపిస్తే అప్పుడు మీరేం చేయాలంటే ఫర్దర్‌గా ఇట్లా యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే కోచింగ్స్ ఎక్కడన్నా ఉన్నాయా లేదా సెర్చ్ చేసుకోండి. సో, ఖచ్చితంగా మీరు మాస్టర్స్ చేసుంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ టాపిక్స్ మీద సంబంధించిన టాపిక్ మీద ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. అయితే ఈ యొక్క టోటల్ సిలబస్‌లో మీరు ఖచ్చితంగా ఎంఎస్‌సి చేసే ఉంటారు లేదా ఎంఎస్‌సి చదువుతూనే ఉంటారు. సంబంధిత ఫీల్డ్‌లో ఏదో ఒక సబ్జెక్ట్ అనేది మీకు బాగా అవగాహన ఉంటుంది. ఓకేనా? ఫర్ సపోజ్ ఇప్పుడు లైఫ్ సైన్సెస్ చూసుకుంటే బోటనీ చేసినోళ్ళు, జువాలజీ చేసిన మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, బయాలజీ, జెనెటిక్స్, ఆక్వాకల్చర్, ఫిషరీస్, మ్యారిన్ బయాలజీ సో, ఇట్లా ఏ కోర్స్ చేసినా గానీ వీళ్ళు లైఫ్ సైన్సెస్ రాయాల్సిందే. కాబట్టి లైఫ్ సైన్సెస్ రాయాలి కాబట్టి వీళ్ళకి సంబంధిత ఫీల్డ్‌లో ఈ మాస్టర్స్ డిగ్రీలో ఎంతో కొంత సబ్జెక్ట్ అనేది నేర్చుకునే ఉంటారు. ఆ సిలబస్‌లో ఈళ్ళు నేర్చుకున్నది ఏమన్నా ఉందా లేదా అనేసి ఒకసారి చూడండి. మాక్సిమం మీరు నేర్చుకునే ఏదైతే ఉందో టాపిక్స్ ఏమైనా సరే ఎగ్జామ్ ప్యాటర్న్‌లో మార్పులుంటాయి. అంటే మీరు చదువుకున్న ఎంఎస్‌సికి ఇక్కడ వచ్చే క్వెషన్ పేపర్‌కి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చేసే ఎంఎస్‌సిలన్నీ ఏందంటే జస్ట్ మార్కుల కోసం, పాస్ అవ్వడం కోసం ఓకే. ఆ సెమిస్టర్ వరకు పాస్ అయ్యి ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకొని రాసి పాస్ అయ్యి బయటికి రావడం. సో, అలా బయటకొచ్చినప్పుడు ఇది ఆల్ ఇండియా లెవెల్‌లో పెట్టే ఎగ్జామ్‌కి మీరు క్వాలిఫై అవ్వాలంటే కొంచెం టఫ్ టాస్కే. కాబట్టి కాకపోతే ఏంటంటే మనం పాస్ అవ్వచ్చనమాట. సో, సిఎస్ఆర్ నెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి డౌట్ ఉంది. ఈ ఎగ్జామ్ నేను క్వాలిఫై అవ్వగలనంటే యెస్ 100% మీరు క్వాలిఫై అవ్వగలుగుతారు. ఎప్పుడు క్వాలిఫై అవుతారంటే మీరు ప్రాపర్‌గా చదువుకున్నప్పుడు. సో, నేను చెప్పిన ఫస్ట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో మీరు సిలబస్ అనేది ప్రాపర్‌గా డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాంట్లో నీకేమైనా టాపిక్స్ వచ్చా సార్ట్ ఔట్ చేసుకోవాలి. పెన్ పెట్టి రౌండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకేమి రాదు. మీరిప్పుడు ఫ్రెషర్స్. అండ్ నాకు ఈ ఎగ్జామ్ పట్ల కూడా నాకు ఏ అవగాహన లేదంటే సో, యూట్యూబ్‌లో నాలాగా లేకపోతే ఇంకా వేరే వేరే సబ్జెక్ట్స్ టీచ్ చేస్తా ఉంటారు. సో, వాళ్ళ ఛానల్స్‌లో వీడియోస్ ఉంటాయన్నమాట. అంటే తెలుగులోనే లేకపోవచ్చు. లేకపోతే హిందీ, ఇంగ్లీష్‌లో ఎక్కడొక్కడ మీకు అవైలబుల్‌గా ఉంటే వాటికి సంబంధించిన వీడియోస్ మీరు చూసి చేయండి. అలాగే మన ఛానెల్‌లో లైఫ్ సైన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది క్లియర్‌గా చెప్పాను. అంటే లైఫ్ సైన్స్ సిలబస్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఏవి చదువుకోవాలి, ఎక్కడి నుంచి బిట్స్ వస్తాయి, ఇలా ప్రతిదీ చెప్పాను కాబట్టి అట్లా ఎవరో ఒకళ్ళు చెప్తూనే ఉంటారు. ఒకవేళ మీరు అలా ఫాలో అయితే మీకు సరిపోతుందన్నమాట. సో, అంటే మీరు సిలబస్ పట్ల మీకు ఆ ఐడియా వచ్చినప్పుడు ఆ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి చూసుకోవాలి. 3 ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలి. ఓకేనా? సో, మంచి పుస్తకం అంటే మనం మార్కెట్‌లో మంచి మంచి పబ్లికేషన్స్ చూసుకోవాలి. అండ్ మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అవ్వాలంటే మినిమమ్ అంటే బేసిక్‌గా 2 మంత్స్‌లో ప్రిపేర్ అవ్వాలంటే ప్రాపర్‌గా సిలబస్ చూసుకొని అందులో ఓన్లీ సెలెక్టెడ్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్‌నే సెలెక్ట్ చేసుకొని చదువుకోవాలి. ఎందుకంటే 2 మంత్స్‌లో ఈ యొక్క ఎగ్జామ్ అయితే క్లియర్ అవ్వదు.
ఎందుకంటే మీరు మాస్టర్స్ 2 ఇయర్స్ డిగ్రీ చేసిన దాని మీద మీకు పెట్టే ఎగ్జామ్ కాబట్టి ఇది 2 మంత్స్‌లో అంత సిలబస్ కవర్ అవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. కాకపోతే ఏందంటే ఇక్కడ ఎక్కువగా చాయిస్ అనేది ఉంది కాబట్టి ఈ సీఎస్ఐ నెట్ ఎగ్జామ్‌లో ఎక్కువగా చాయిస్ ఉంది కాబట్టి మనం ట్రై చేయొచ్చు. మాక్సిమం ఈ యొక్క ఎగ్జామ్ అయితే క్లియర్ అయిపోతుంది. సో, అండ్ రెండోది ఏందంటే ఎంసీక్యూస్ కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ కాబట్టి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా కొంచెం కాన్సెప్ట్ నేర్చుకొని ప్రాపర్‌గా కొన్ని యూనిట్లు నేర్చుకోగలిగితే సరిపోతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు లైఫ్ సైన్స్ అనుకోండి, మొత్తం 13 యూనిట్లు ఉన్నాయి. 13 యూనిట్‌లో 5-6 యూనిట్లు చదువుకుంటే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. ఆ 5 యూనిట్లు, 6 యూనిట్లు ఏంటో ఆల్రెడీ చెప్పాను. అయితే ఈ యొక్క 5, 6 యూనిట్లు చదువుకునేటప్పుడు జాగ్రత్తగా చదువుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడే నేను యాస్పిరెంట్. ఇప్పుడే సిలబస్‌ని చూసుకున్నాను. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఈ స్టార్ట్ చేసేటప్పుడు ఈ 3 మంత్స్ ఈ 2 మంత్స్ ఏదైతే ఉందో ఈ 2 మంత్స్‌లో ఈ సెలెక్టెడ్ టాపిక్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి సిలబస్‌లో. సెలెక్టెడ్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒక 5 యూనిట్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 5 యూనిట్స్ చదువుతున్నప్పుడు ఈరోజు ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేస్తే టార్గెట్ పెట్టుకొని మనం కంప్లీట్ చేయాలి. మరి ఎలా కంప్లీట్ చేయాలంటే మీరు పర్ డే ఒక 3 సెషన్స్ పెట్టుకోండి. ఓకేనా? సో, ఈరోజు నుంచి నేను సీఎస్ఐ నెట్ ప్రిపేర్ అవుతున్నాను అని అనిపించింది మీకు. సో, మీరు పర్ డే ఒక 3 సెషన్స్ లేదా 4 సెషన్స్ పెట్టుకోండి. మార్నింగ్ ఏదో ఒక టైంలో అండ్ మీరు ఎర్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ బిలో ఏదైనా టైంలో ఒక 1 అవర్ కూర్చోగలిగి లేదా 1 ½ అవర్ కూర్చోగలిగి ఒక 10 పేజీలు కంప్లీట్ చేయండి. ఓకేనా? అలాగే ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ లోపు మీరు ఏదో ఒక టైంలో ఒక 1 అవర్ కూర్చొని అక్కడి నుంచి కంటిన్యూ అయ్యి ఇంకో 10 పేపర్లు చదవండి. అలాగే నైట్ కూడా అంతే. నైట్ మరలా అంటే 8 నుంచి 10 లోపు లేదా 7 నుంచి 10 లోపు లేదా 11, 12 మీ ఇష్టం. సో, ఏ టైం అయినా సరే మీరు ఇంకొక 10 పేపర్లు అంటే రోజుకి ఒక 30 పేపర్లు చదువుకోగలిగితే చాలు. ఒక యూనిట్‌కి వచ్చేసి ఒక 70-100 పేజీలు మాత్రమే ఉంటాయి. అంతకుమించి అయితే ఎక్కువ ఉండదు. కాబట్టి మీరు ఎలా చదవాలంటే నేను ఒక 5 యూనిట్లు సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకేంటి ఈ సెలెక్ట్ చేసుకుంది ఎలా కంప్లీట్ చేయాలి అంటే నేను ఎలా చెప్తున్నా అంటే ఇలా అవుతుందా లేదా అనేసి అన్నదానికి నేను చెప్తున్నాను. సో, ఇట్లా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసి ఒక నోట్స్ రాసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని నోట్ చేసుకుంటూ మీరు ప్రాపర్‌గా చదువుకోగలిగితే మాక్సిమం యొక్క ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. ఓకేనా? సో, ఎలా చదువుకోవాలంటే పర్ డేకి 3 సెషన్స్ పెట్టుకోండి. ఒక్కొక్క సెషన్స్‌కి 10 పేజీల లెక్క మీరు కంప్లీట్ చేసుకుంటా రండి. రోజుకి 30 పేజీలు అయిపోతాయి. 30 పేజీలు అంటే మీకు 10 రోజులకి 300 పేజీలు అయిపోతాయి. అండ్ 20 రోజులకి 600 పేజీలు. అంటే ఇలా అవుతాయి. ఒకవేళ అటు ఇటు అవ్వకపోయినా ఓకేనా? సో, అలా అవ్వకపోయినా ఒక్కొక్క సెషన్‌కి ఒక 5 పేజీలు చదువుకున్నా 15 పేజీలు అయిపోతాయి. సో, 10 రోజులకి 10, 15 150 ఓకేనా? సో, అంటే ఇలా చదువుకున్నా సరే మీరు నెలలో ఈజీగా మీరు 450 పేజీలు కంప్లీట్ చేయగలరు. అది కూడా చిన్నగా చదువుకోగలిగితే. ఒకవేళ 450 పేజీలు కూడా మీరు కంప్లీట్ చేయలేకపోయారు. ఒక 300 పేజీలు కంప్లీట్ చేసుకున్నా ఏమవుతుంది? సో, ఒక టెక్స్ట్ బుక్‌లో మనకి ఒక 1600 పేజీల నుంచి 1800 పేజీల కన్నా ఎక్కువ ఉండట్లేదు. సో, ఈ 1800 పేజీల్లో మీకు 300 పేజీలు అయిపోయినాయంటే ఏది ఒక 1 మంత్‌లో రిమైనింగ్ 1 మంత్ ఏదైతే ఉందో రిమైనింగ్ 1 మంత్‌లో ఇంకో 300 అయిపోయినా 600 పేజెస్ అంటే 50% ఈజీగా మీకంటే మధ్యలో మనకి ప్రాక్టీస్ బిట్స్ ఇస్తారు కదా! ప్రాక్టీస్ బిట్స్ మనం కన్సిడర్ చేయం కాబట్టి సో, ఈ విధంగా మనం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. నేను చాలా తక్కువగా చెప్పుకుంటే. అయితే ఇక్కడ ఈ యొక్క ఎగ్జామ్‌ని క్లియర్ చేయాలంటే ఈ విధంగా చదువుకోవాలి. సో, అంటే మనం ఒక యూనిట్‌ని స్టార్ట్ చేస్తా. 5 యూనిట్లు చెప్పాను. 5 యూనిట్లు ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలి. ఆ యూనిట్ చదివేటప్పుడు ప్రతి లైను, ప్రతి వర్డ్, ప్రతి టెర్మినాలజీ జాగ్రత్తగా చదువుకోవాలి. ఈ యొక్క ఎగ్జామ్‌లో మెయిన్ ఏంటంటే టెర్మినాలజీస్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన క్వెషన్ అక్కడే ఉంటుంది. ఆన్సర్ అక్కడే ఉంటుంది. కానీ చిన్న చిన్న వర్డ్స్‌లోనే మనకి క్వెషన్ బిట్ ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. కాబట్టి క్వెషన్స్ అంటే మీరు చదువుకునేటప్పుడు లైన్ టు లైన్ ప్రతి వర్డ్, ప్రతి టెర్మినాలజీ జాగ్రత్తగా చదువుకోవాలి. ఎందుకొస్తుంది? ఈ టాపిక్ ఎందుకొస్తుంది? ఎలా వచ్చింది? ఎందుకు రావాలి? ఓకేనా? దీనివల్ల యూజెస్ ఏంటి? ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇంకేమైనా ఉన్నాయా లేదా? అనేసి వెంటనే సెర్చ్ చేసి అక్కడ మీరు నోట్స్ చేసుకుంటా ఉండాలి. అప్పుడు మీకు ప్రాపర్‌గా ఒక ఐడియా వస్తుందన్నమాట. ఓకేనా? సో, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇంకొక యూనిట్‌కెళ్ళండి. ఓకేనా? ఆ యూనిట్ కంప్లీట్ అయిపోతే ఆ యూనిట్‌లో ఎక్కడ నుంచి ఏ విధంగా అడిగినా గానీ మీరు బిట్స్ ఆన్సర్ చేసేలాగా మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. యూనిట్ చదవడం అయిపోయింది. చదవడం అయిపోయిన తర్వాత వెంటనే మరలా దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ఓకేనా? సో, అట్లా మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో 5 యూనిట్స్ ఏదైతే ఉన్నారో ఆ 5 యూనిట్స్‌ని మీరు ప్రాపర్‌గా చదువుకొని ప్రాపర్‌గా ఆ టెక్స్ట్ బుక్ వెనకున్న బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత లాస్ట్ 10 డేస్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అయితే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. అమెజాన్‌లో దొరుకుతా ఉన్నాయి. అవి గనుక మీరు బై చేసుకొని ఆ 10 రోజులు లాస్ట్ 10 రోజులు ఏదైతే ఉందో ఆ లాస్ట్ 10 రోజులు ఆ క్వెషన్ పేపర్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకోగలిగితే చాలు మాక్సిమం ఎగ్జామ్ అయితే మీకు క్లియర్ అయిపోతుంది. ఓకేనా? సో, 60 రోజుల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ మీరు సిలబస్ చూసుకోవాలి. 2 మంచి బుక్ బై చేసుకోవాలి. 3 కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్టెడ్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ సెలెక్టెడ్ టాపిక్స్‌ని కంప్లీట్‌గా క్లియర్ చేయాలి. ఓకేనా? సో, కొంచెం గ్యాప్ ఉంది. ఈ టాపిక్ నాకు కష్టంగా అనిపిస్తుంది. నేను చదవలేకపోతున్నాను. నా వల్ల కాదు అనేసి ఆ టాపిక్‌ని మీరు స్కిప్ చేస్తే
ఆ టాపిక్ నుంచి బిట్ రావచ్చు. కాబట్టి ఏదైతే ఉందో మీకు కొంచెం టైం పట్టినా సరే ఆ యూనిట్‌ని పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేయండి. అప్పుడు మీకు క్లియర్‌గా ఈ యొక్క ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుందన్నమాట. అంటే ఆ టాపిక్ పట్ల మీకు ఎప్పుడైతే కంప్లీట్‌గా ఆ యూనిట్ పట్ల మీకు ఎప్పుడైతే కంప్లీట్‌గా అవగాహన వచ్చిందో మీరు ఖచ్చితంగా ఆ యూనిట్ నుంచి బిట్ అయితే మిస్ అవ్వదు. ఎప్పుడైతే మీరు సెలెక్టెడ్ టాపిక్స్‌లో బిట్స్ మిస్ చేయలేదో ఆటోమేటిక్‌గా మీరు విన్నర్ అయిపోయినట్టే. ఓకేనా? కాబట్టి ఓన్లీ సెలెక్టెడ్ టాపిక్స్‌ని అంటే సెలెక్టెడ్ యూనిట్‌ని సెలెక్ట్ చేసుకొని అంటే మొత్తం సిలబస్‌లో ఇంపార్టెంట్ యూనిట్స్‌ని సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి మీరు మంచిగా ఏదైతే ఉందో ఆ యూనిట్‌ని ప్రాపర్‌గా లైన్ టు లైన్ చదువుకుంటూ ప్రతిదీ క్లియర్‌గా మనం రాసుకుంటూ వెళ్తే ఆ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేసి ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ గనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు 99.9% ఈ యొక్క ఎగ్జామ్ అయితే క్లియర్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ సీఎస్ఆర్ నెట్ ఎగ్జామ్స్ సంబంధించిన స్ట్రాటజీ ఏంటంటే చాలామంది సార్ నేను సీఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ రాస్తున్నాను, ఫెయిల్ అయిపోతా ఉన్నాను, పొద్దాక ఫెయిల్ అయిపోతున్నాను అని అంటా ఉన్నారు. సో ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయలేకపోవడం, రెండోది ప్రాపర్‌గా చదువుకోలేకపోవడం, 2 ప్రాక్టీస్ చేసుకోలేకపోవడం. ఈ రెండిట్లోనే ఫెయిల్యూర్ ఉంటుంది. కాన్సెప్ట్ తెలిసినా సరే ప్రాక్టీస్ బిట్స్ చేయకపోతే ఫెయిల్ అయిపోతారు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత కాన్సెప్ట్ వచ్చినా సరే ప్రాక్టీస్ బిట్స్ చేయకపోతే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఎక్కువగా ప్రాక్టీస్ బిట్స్ మీద ఎక్కువగా మీ ఫోకస్ అనేది చేయండి. ఒక యూనిట్ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ మీద ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఓకేనా? అండ్ రెండోది ఈ యొక్క ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే నేను చాలా సార్లు చెప్పాను. మీరు కన్సిస్టెన్సీ చాలా అవసరం. అండ్ ఏదైతే మీరు చేస్తామనుకున్నారో దాని మీద మీరు ప్రాపర్‌గా ఉన్నప్పుడు ఈ యొక్క ఎగ్జామ్‌ని క్లియర్ చేయొచ్చు. కాబట్టి ఈ 2 నెలలు ఏ విధంగా చదవాలో మీకు అర్థమైంది కదా! సో రోజుకు 3 సెషన్స్ పెట్టుకోండి. పాసిబుల్ అయితే 10 పేపర్లు చదవండి. లేదా కనీసం ఆ టార్గెట్‌కి రీచ్ అయ్యేలాగా కనీసం ఒక యావరేజ్‌గా ఒక 5 పేపర్లైనా చదువుకోండి. రోజుకి అంటే 5, 5, 5 15 పేపర్లు అంటే 10 రోజులకి మీకు 150 పేజీలు అయిపోతాయన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు ప్రాపర్‌గా చదువుకొని, ప్రాపర్‌గా ఆ యూనిట్ వెనక ఉన్న బిట్స్ చేసుకొని, బిట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ చేస్తే ఈ యొక్క ఎగ్జామ్ అయితే క్లియర్ అవుతుంది. ఐ హోప్ ఈ యొక్క వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. ఇది ఒక లైఫ్ సైన్సెస్ కాదు. అన్ని కోర్సెస్‌కి ఇంతే. ఫర్ సపోజ్ మీరు కెమికల్ సైన్సెస్ అనుకోండి. కెమికల్ సైన్సెస్‌లో మీకు ఆర్గానిక్, ఇనార్గానిక్, అనలైటికల్, ఫిజికల్, జనరల్ ఇవి ఉంటాయన్నమాట. సో వీటిలో మీరు ఎనీ 3 ఓకే. సో ఆర్గానిక్, ఇనార్గానిక్ చదువుకుంటే చాలు. ఆర్గానిక్, ఇనార్గానిక్ చదువుకొని అనలైటికల్ చూసుకుంటే చాలు. జనరల్, ఫిజికల్ వదిలేస్తే సరిపోతుంది. లేదా అంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్టెడ్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో సెలెక్టెడ్ టాపిక్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా వెళ్ళాలన్నమాట. సో అంటే ఏ కోర్స్ అయినా సరే, ఎవరైనా సరే ప్రాపర్‌గా సిలబస్ పట్ల అవగాహన పెంచుకొని, అక్కడ సిలబస్‌లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్‌ని తెలుసుకోగలిగి, ఒక మంచి బుక్ కొనుక్కొని, దానికి సంబంధించిన లైన్ టు లైన్ చదువుకొని, నోట్స్ రాసుకొని, దాని వెనక ఉన్న ప్రాక్టీస్ బిట్స్ చేసుకొని, ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ బై చేసుకొని, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అమెజాన్‌లో దొరుకుతా ఉన్నాయి కాబట్టి, అవి బై చేసుకొని చక్కగా మీరు ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్‌కెళ్తే 100% మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. కాబట్టి ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఎక్కువ మందికి షేర్ చేయండి. నా ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు చేసుకున్న సబ్స్క్రిప్షన్ కన్నా మీరు పంపించే ఇన్ఫర్మేషన్ చాలా చాలా వాల్యుబుల్ కాబట్టి దయచేసి ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్. కాబట్టి ఈ యొక్క వీడియో అనేది చాలా మందికి యూజ్ అవుతుంది. వాళ్ళ యొక్క లైఫ్ కూడా చేంజ్ అయ్యే ప్రాసెస్ కాబట్టి ఈ యొక్క వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్.